హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. పనసపిక్కల కర్రీని ఎట్లా తయారు చేయాలో ఈరోజు చూపిస్తానండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నలుగురికి షేర్ చేయండి, 1 కామెంట్ పెట్టండి. తయారీ విధానం అని చూపిస్తున్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న, ప్యాన్లో వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్లో పనసపిక్కల్ని పైన ఉన్న పొట్టు తీసి చిన్న ముక్కలా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా వాటిని వేసేసి దీనిలో ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలండి. అవి బాయిల్ అవుతుంటాయి. ఈ లోపల మసాలాని తయారు చేసుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకున్న, దానిలో పచ్చి కొబ్బరిని చిన్న ముక్కను తీసుకున్న, ఆనియన్ని ఒకటి చిన్న ముక్కలా కట్ చేసుకున్న, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసా, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దీన్ని ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఉండే పనసపిక్కలు అనేవి ఉడికేయలేదో చూస్తున్నానండి. కొద్దిగా గట్టిగా ఉన్నాయి. ఇంకా 5 మినిట్స్ ఉడికాక వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పనసపిక్కలు అనేవి ఉడికిపోయాయండి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. వచ్చిన వాటర్ని పడేస్తున్నానండి. అదే ప్యాన్ క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్న, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. పచ్చిమిర్చి వేసాను, ఆనియన్ని 1 కట్ చేసి వేసుకున్నానండి. కరివేపాకు, తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ వేసి తాలింపు అనేది కొద్ది ఫ్రై అయ్యాక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసేస్తున్నానండి. కొబ్బరి పేస్ట్ని వేసేస్తానండి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నా. దీనిలోని ఇప్పుడు పసుపు, మీకు టేస్ట్కి సరిపడినంత కారం అనేది కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. గరం మసాలా పౌడర్ 1 స్పూను వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇది ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న పనసపిక్కల్ని వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి మిక్స్ చేసి 1 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. అది వాటర్ వేయటం వల్ల అది ఉడికి పనసపిక్కకి పడుతుందండి. పట్టి కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి. అందుకోసమే వాటర్ వేసుకొని కొద్దిసేపు ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఉడుకుతుందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ముందు ముక్కలు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను, సరిపోలేదని కొద్దిగా వేసుకున్నానండి నేను. కర్రీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ ఏమీ లేవండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసి స్టవ్ అనేది బంద్ చేసేస్తున్నానండి. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నానండి.